హైదరాబాద్లో ట్రాఫిక్ బెంబేలెత్తిస్తోంది. గచ్చిబౌలిలో ఆఫీస్ ముగిసే వేళల్లో వాహనదారులకు నరకం కనిపిస్తోంది. సిటీలో ట్రాఫిక్ ఇబ్బందులను మా ప్రతినిధి సోమగోపాల్ అందిస్తారు. హైదరాబాద్లో ట్రాఫిక్ జనాన్ని పట్టి పీడిస్తుంది. గంటల తరబడి వాహనాలు కదలకుండా నిలిచిపోతున్నాయి. చివరికి ఔటర్ రింగ్ రోడ్డు పైన 100కు తగ్గకుండా స్పీడ్తో వచ్చినప్పటికీ ఈ చివర దిగేటప్పుడు కానీ ఈ ఔటర్ పై ఎక్కేటప్పుడు కానీ ఖచ్చితంగా 15-20 నిమిషాలు ఆగాల్సిన పరిస్థితి ఉంది. అలాగే టోల్ గేట్ దగ్గర కూడా ఈ విధంగా మనం చూడొచ్చు. వాహనాలు దాదాపు కిలోమీటర్ వరకు క్యూలో ఉన్నాయి. ఎందుకు ఇట్లా అవుతుంది? ఇంతసేపు ఎందుకు వెయిట్ చేస్తున్నారు ఇక్కడ? ట్రాఫిక్ के वजह लेट हो డైలీ ऐसा ఇది రోజు కూడా ఈ టోల్ గేట్ల దగ్గర అలాగే అవుటర్ ఎంట్రన్స్ దగ్గర కూడా డైలీ ఎందుకు ఇంతసేపు అవుతుంది ఇక్కడ? ఏమో తెలియదు సార్. డైలీ ఇదే పరిస్థితి 4 days నుంచి ఫుల్ ట్రాఫిక్ జామ్. ఇది ఒకటే రూట్. ఇక మనకు వెళ్ళాలంటే తొందరగా వెళ్ళాలంటే ఇది ఒకటే రూట్, కానీ తొందరగా వెళ్దామంటే 4 రోజుల నుంచి ట్రాఫిక్ జామ్ ఇంతే అవుతుంది. ప్రతి వెహికల్ కూడా ఖచ్చితంగా అవుటర్ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఇదే పరిస్థితి. టోల్ గేట్ల దగ్గర కూడా ఇదే పరిస్థితి. మనం చూడొచ్చు. ఇప్పుడు మనం అవుటర్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం. గచ్చిబౌలి దగ్గర ఎంట్రన్స్లో దాదాపు కిలోమీటర్ వరకు వాహనాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇలా పేరుకుపోతూనే ఉంటాయి. గంటల తరబడి వాహనాలు కదలకుండా ఉన్న పరిస్థితి. కానీ ఇక్కడ ఎక్కడ కూడా ట్రాఫిక్ పోలీసులు కనిపించరు. ఈ సిగ్నల్ పాయింట్ దగ్గర ఈ వెహికల్ అంత ఈజీగా క్లియర్ కావు. దీంతో అవుటర్ పై ఎంత త్వరగా వెళ్ళాలని వచ్చినప్పటికీ ఎంట్రన్స్లోను అటు ఎండింగ్లోను డైలీ ఇదే పరిస్థితి. ఇట్లా గంటలు ప్రయాణికులు ఈ రోడ్లపై నరకాన్ని అనుభవిస్తున్నారు. కెమెరామెన్ నసీద్ రావుతో సోమగోపాల్, హైదరాబాద్.